నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరులోని శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి దేవస్థానంలో ఘనంగా సంపద సృష్టిద్దామనే అంశంపై వర్క్షాప్. నిర్మల్ జిల్లా తిమ్మాపూర్లో నూతన పిరమిడ్ నిర్మాణానికి ఘనంగా భూమి పూజ కార్యక్రమం. నెల్లూరు జిల్లా సీతారామపురం గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో విజయవంతంగా ధ్యాన సప్తాహం. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞానధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన బోధన. తూర్పు గోదావరి జిల్లా నల్లూరులోని శ్రీ బసవేశ్వర స్వామి పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో ధ్యానం, సజ్జన సాంగత్యం. చిత్తూరు జిల్లా గంటావూరులోని శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశం. అన్నమయ్య జిల్లా నీరుగట్టువారిపల్లి మదనపల్లిలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ ధ్యాన మందిరంలో ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీ పిఎంసి ఆధ్వర్యంలో నెల్లూరులోని శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి దేవస్థానంలో 2 రోజుల పాటు సంపద సృష్టిద్దామనే అంశంపై వర్క్ షాప్ ఘనంగా నిర్వహిస్తున్నారు. పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గ్రాండ్ మాస్టర్ సేత్ బాలకృష్ణ, కాంతితో అనుసంధానం రామాచారి, సేత్ రాఘవేంద్రరావు, పూర్ణాత్మ శ్రీధర్లచే ఈ వర్క్ షాప్ నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో మొదటి రోజు పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గ్రాండ్ మాస్టర్ సేత్ బాలకృష్ణ అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. ప్రతి జీవి మరొక జీవితో అనుసంధించబడతాయని తెలిపారు. అందరికీ ఉపయోగపడాలని, ప్రతి ఒక్కరికి ప్రేమను పంచాలని సూచించారు. అలాగే సమృద్ధి అనే అంశం గురించి చక్కగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు దేవత కళ్యాణి, సునీత, మాలతి, స్వామి విష్ణానంద, పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అందరి సంక్షేమం కోసం మనకు ఉన్నదంతా ఉపయోగించాలని ఎదుర్కొంటాం. నీ కారు ఉంది, అందరి కోసం ఉపయోగిస్తాం. ఇల్లు ఉంది, అందరి కోసం ఉపయోగిస్తాం. అది ప్రేమ. ప్రేమ నీకు అవసరానికి విసమృద్ధికి మధ్య సమాచారంగా నిర్మిస్తుంది. చూడండి, ప్రేమ ఏం చేస్తుంది? మీకు అవసరానికి విశ్వ సమృద్ధికి మధ్య సమాచార రేఖను నిర్మిస్తుంది. వాటి ద్వారా ప్రతి జీవి ఇతర జీవుల అవసరాన్ని చేరుతుంది. వీటి ద్వారా ప్రతి జీవి ఇతర జీవుల అవసరాన్ని చేరుతుంది. ప్రేమ పెంపొందేది అంటే ప్రతి జీవి ఇతర జీవితుల అవసరాన్ని, అంటే నీకుండే ఒక కారు ఉంది, నీకు అవతల వాడికి ఆ అవసరం అది నువ్వు ఇస్తావు. ప్రతి జీవి ఇతర జీవుల అవసరాన్ని చేరుతుంది. నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం భైన్సా ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా తిమ్మాపూర్లోని పిరమిడ్ మాస్టర్లు లావణ్య, మోహన్ల ఇంటి వద్ద పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మాణానికి భూమి పూజ ఘనంగా నిర్వహించారు. పిఎస్ఎస్ఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జె లింబాద్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పిఎంసి అడ్వైజర్ పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ చైర్మన్ నల్లా గంగారెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ సభ్యులు సిహెచ్ రాజు, నాగభూషణం, పిఎస్ఎస్ఎం జిల్లా సహాయ కార్యదర్శి మాస్టర్ రాజేశ్వర్, పిరమిడ్ మాస్టర్లు లక్ష్మణ్, చిన్నారెడ్డి, లక్ష్మీ రాణి, రజిత, సునీత తదితరులు పాల్గొన్నారు. పిరమిడ్ జగత్ కి తిమ్మాపూర్ ధ్యానులకు పత్రిజీ మహారాజ్ కి నెల్లూరు జిల్లా సీతారామపురం గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎంసి ఒంగోలు జిల్లా ఇన్ఛార్జ్ సౌభాగ్యం ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహం ఘనంగా జరిగింది. 7 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు తిరుపతి రెడ్డి, గుత్తి రమణయ్య, రాజమ్మ, గంటా నారాయణ రెడ్డి, రేవతిలు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ప్రశాంతంగా కూర్చోండి. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోన మర్మ మెరుగలేరయా. ముక్కులోన గాలి ముక్తికి మరి దారి అన్నాడు వేమన్. చూడండి, అందరూ గాలిలో పుట్టాము, గాలిలో పెరిగాము, గాలిలో మర్మం రహస్యం తెలియదు. ఈ ముక్కులోన గాలి ముక్తి అనగా అన్ని రకాల సమస్యల నుంచి విడుదల. దుఃఖము, భయము, బాధ, వెలితి, కలత అన్నింటి నుంచి విడుదల. ఉత్తమోత్తమములు శ్వాస నిశ్వాసలో పంక్తులరసి తాను బ్రహ్మముగుట ముసుగులోన శివుడు పొసగియున్నాడయ. కాళికాంస కాళికాంబని
ఈ ప్రపంచంలో ఉత్తమమైన ఈ ఉశ్వాస నిశ్వాస. పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ ఆర్మూర్, పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమాన్ని 108 రోజుల పాటు 108 పిరమిడ్ ధ్యాన మందిరాలలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ మండలంలో 55వ రోజు శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిరమిడ్ ధ్యాన దంపతులు గంగాధర్, రాజమణి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా విచ్చేసిన ఆర్మూర్ పిరమిడ్ మాస్టర్ మంజుల చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. మరో విశిష్ట అతిథిగా పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ పత్రిజీ ఆశయ సాధన కోసం ఇంత మంచి ధ్యాన మందిరాన్ని నిర్మించి అద్భుత కార్యక్రమాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన దంపతులు గంగాధర్, రాజమణి వారి కుటుంబ సభ్యులు, పిరమిడ్ మాస్టర్లు శారద, లక్ష్మీ నరసమ్మ, విజయలక్ష్మి, లత, వసంత, గంగమ్మ, 100 మందికి పైగా ధ్యాన బంధువులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞానధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ చక్కటి ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. సత్కర్మలను ఎవరు వాయిదా వేయరాదని సూచించారు. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యాన ప్రచారం అద్భుతమైన సత్కర్మలను తెలియచేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. రమణ మహర్షి 12 ఏళ్లకే అరుణాచల మండలికి పోయి తన జీవిత పర్యంతం మౌనం వహించేశాడు. అందుకే ఆయన మౌన మహర్షి అయ్యాడు. మహానుభావుడు ఏది చేశాడో అది మనం ఆచరణ చేయాలి. వాళ్ళ ఫోటోలు పట్టుకొని ఇంత గొప్ప అంత గొప్ప అంత మాత్రం మనమేం కాలేము. మనం కూడా మౌనం వహించాలి, ఆచరణ చేయాలి. నోరు ఉంది కానీ ఎలా అంటే అలా మాట్లాడరాదు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామంలో గల శ్రీ బసవేశ్వర స్వామి పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీరామ్ చే ధ్యానం, సజ్జన సాంగత్యం చక్కగా జరిగింది. ఈ సందర్భంగా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్ శ్రీరామ్. అందరూ విస్తృతంగా ధ్యాన ప్రచారం చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యానం చేశారు. ఈ 108 పిరమిడ్లో ఇది కూడా ఒక పిరమిడే. మనకి మరి ఎంత ఆనందం కలుగుతుందో. ఇప్పుడు ఇది లెవెల్ వరకు వచ్చింది కదా, దీన్ని ఇంకా హై లెవెల్లోకి తీసుకెళ్ళాలి. అంటే పెయింట్లు వేసేయడం కాదు, నిత్యం ప్రతిరోజు సరే మీకున్న టైంలో రోజులో 24 గంటలు ఉన్నాయి. ఈ 24 గంటలు 1 గంట కేటాయించుకోలేరా ఈ పిరమిడ్కి? వచ్చి ధ్యానం చేయండి. మీరు కాదు, మీ పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని, అవసరమైతే మీ చుట్టుపక్కల అందరినీ తీసుకురండి. రారు, వినరు మాట. కానీ ఒకసారి నాతో పాటు రా, నా ఒకదాన్ని వెళ్ళాలంటే ఇదిగా ఉంది, నా కంపెనీ ఉంది కానీ రా అని చెప్పి తీసుకురండి. మెల్లిగా వాళ్ళని ఈ మార్గంలోకి ఎంటర్ చేశారనుకోండి, మిమ్మల్ని చూస్తూ చూస్తూ కూడా వాళ్ళు ధ్యానులుగా మారుతారు. వికారాబాద్ జిల్లాలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. మోమిన్పేట్ మండలంలోని రామ్నాథ్ గుడిపల్లి, మల్లారెడ్డిగూడ, గోవిందపురం, రావులపల్లి, చంద్రాయన్పల్లి, మోరంగపల్లి గ్రామాలలో జోరుగా ప్రచారం చేశారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా ఇంటింటికి ధ్యాన కరపత్రాలను పంపిణీ చేశారు. శ్రీరామనవమి సందర్భంగా దేవాలయాలలో ప్రజల చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ సందర్భంగా నర్వా పిరమిడ్ మాస్టర్ బంగ్లా ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ శ్రీరామచంద్రుడు ధర్మానికి ప్రతీక అని, ఆంజనేయుడు శక్తికి ప్రతీక అని, ధ్యానం ద్వారా శక్తిని పొందుతామని తెలిపారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు బాలకృష్ణారెడ్డి, శోభిత, శైలజ, వెంకటేష్, పద్మమ్మ, సుభద్ర తదితరులు పాల్గొన్నారు. ఆ శ్రీరాముడి యొక్క ధర్మాన్ని మనం పాటిద్దాం, ఆ ధర్మంలో జీవిద్దాం. ఆ ధర్మం పేరే అహింస, ఆ ధర్మం పేరే శాకాహార జీవితం గడపడం. ఒక ఆంజనేయుడిలా మారుదాం. శ్రీరాముడి నమ్మి ఒక శక్తివంతముడు ఎలా అయ్యాడు ఆంజనేయుడు, ఒక ఆంజనేయుడిలా మారుదాం. ఆంజనేయుడు అంటే శక్తికి ప్రతిరూపం. ధ్యానం ద్వారా శక్తివంతం అవుతాం మనము. ధ్యాన సాధన చేయువారికి మందులేమీ ఉండబోవని, పత్రిజీ బాటలో నడిచిన వారికి భోగమే మరి మిత్రమావై, భోగమే మరి మిత్రమా. ధ్యానమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, ధ్యానమేరా ఆత్మ బాటలో నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. శ్రీ
శ్రీరామనవమి సందర్భంగా అన్నమయ్య జిల్లా నీరుగుట్టవారిపల్లి మదనపల్లిలో గల శ్రీ ప్రసన్న ఆంజనేయ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకటేష్ ఆధ్వర్యంలో ధ్యానం సజ్జన సాంగత్యం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రామాయణ విశిష్టత గురించి చక్కగా వివరించారు. రాముడు సీతాదేవిని ఆదర్శంగా తీసుకుని జీవించాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అందుకే రామాయణము అంత కీర్తికి ఎక్కింది. ఏది రామాయణాన్ని అనుసరించే వాళ్ళు జీవించారు. అందుకు వాళ్ళు ఆదర్శవాదులుగా వాళ్ళను తీసుకోండి అని తెలియచేయడం జరిగిందనమాట. అందుకు రామాయణం ముందు వచ్చింది, తర్వాత రాముడు జన్మించాడు. అవునా? అలాగే మీ జన్మ రాత ముందే జరిగిపోతుంది, తర్వాత మీరు జన్మ తీసుకోవడము జరుగుతుంది. అందుకే అక్కడ రామాయణంలో ఎన్ని రకాలుగా ఎట్లా రామాయణం ముందే రాశాడో వాళ్ళు అలాగే నడిచారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా చిత్తూరు జిల్లా గంఠావూరులో గల శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ జిసి బాలాజీ శ్రీరాముడి గొప్పతనం గురించి వివరించారు. అలాగే వేమన పద్యాల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పట్టి విడువగరాదు పట్టు పట్టెనేని బిగియ పట్టవలయు పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలయా విశ్వదాభిరామ వినురవేమా. ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకున్నప్పుడు, ఒక ధ్యానాన్ని తెలుసుకున్నాం అనుకోండి, ఆ ధ్యానంలో పైన కాదు చేసేది, లోతుల్లోకి వెళ్ళాలి. పట్టినాము ఒక 40 రోజులు పట్టాలి. ఆ టైం 3 గంటలు చేసుకున్నామంటే ఆ 3 గంటలు దాంట్లో ఆ ధ్యానంలో లోతుల్లోకి వెళ్ళాలి. అలా కాకుండా ఏదో పైకి గంట చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఎన్ని రోజులకి ఏమీ తెలియదు, ఏదో ధ్యానం చేస్తూ ఉన్నాము, అలా ఉన్నాము, అంతేకాని లోతుల్లోకి వెళ్ళాలి, పట్టాలి. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం ప్రతిరోజు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రసాద్ ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ఎవరిని బాధ పెట్టవద్దని, అందరినీ సమానంగా చూడాలని, అందరి పట్ల ప్రేమతత్వంతో ఉండాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత అందరికీ అన్నప్రసాదం అందించారు స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తలు. తల్లి అల్లుని ఏ విధంగా బిడ్డని ఏ విధంగా చూస్తుందో కొడుకును కోడలు కూడా అదే విధంగానే చూడాలి. నువ్వు అల్లుని బిడ్డని బాగా ప్రేమగా చూసి కొడుకును, నాకు తెలిసి దాదాపు 90% అల్లునికి బిడ్డకు ఉన్నంత గౌరవం కొడుకు ఉండడు. అంటే కొడుకు దగ్గర తల్లికి ఉండదు. ఎందుకునంటే ఇదే ఇప్పుడు చెప్తే కదా, బిడ్డ అల్లుడు బాగుంటారు, కోడలు ఎనీ టైం పక్కనే ఉంటుంది, బిడ్డ అడుగు దూరంగా ఉంటుంది. కానీ మనం కడుపు తీపి అంటాం, కడుపు తీపితో మా బిడ్డ ఏం చేసినా ఇదంటారు. స్టార్టింగ్లోనే ఏదన్నా కానీ ఏదంటారు, మొక్కై వంగది మానాయి వంగుతుందని అని చెప్పి చిన్న సామెత ఉంది. స్టార్టింగ్లో ఏదైనా పని చేయించేటప్పుడు ఒక్కటే ఆలోచన చేసుకోండి, వాళ్ళిద్దరూ కష్టపడుతున్నారు, ఆలోచన ఇద్దరు కష్టపడుతున్నారు, వదిలేదు కదా. కొడుకు దగ్గర కోడల దగ్గర అదే విధంగానే ఉండాలి. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో నిర్వహించిన జ్ఞాన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, బ్రహ్మర్షి పత్రిజీ గురించి చక్కగా వివరించారు. అలాగే కారణ జన్మలు ఎవరు, వారు ఎందుకు భూమిపైకి వచ్చారు అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. వాళ్ళ కోసం ఏమి రాలేవాళ్ళు, వాళ్ళ కర్మ చేసి రాలే. మనం కూడా విమర్శలు చేస్తాం, మనం అజ్ఞానంతో వాళ్ళని కూడా విమర్శిస్తాం. మనకు అనుకూలంగా అయిపోయినా మనం ఏదో 14 కూడెట్టింటున్నాం, లేదంటే ఏదైనా సందర్భం బట్టి భౌతిక ప్రపంచంలో ఉన్న మన ధనమో లేకపోతే ఇంకోటి పెట్టింటే మేమంతా పెట్టాలి, మనం లాభ చేసి నీ సొమ్ము కోసం రాలేనా. నువ్వు పెట్టిన సొమ్ము ఆయనకి ఏముండదు, నువ్వు పెట్టకుండా ఆయన పెట్టేవాడు వేరే ఉంటాడు. మాదిరి రామకృష్ణ పరమహంస మాదిరి పోతే అయితే భూ అన్నం ఎట్లా జరుగుతుంది, సాఫ్ట్వేర్
సాఫ్ట్వేర్ చేసుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తే సంపాదించుకోవచ్చు. ఈ ఉద్యోగం చేసి వాళ్ళు ఏం చేస్తారని వాళ్ళకి ఎట్లా జరుగుతుంది లేవు. ఇప్పుడు నేను బతకలేదా? వనపర్తి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా రాణిపేట గ్రామంలో 41 వారాల ధ్యాన జ్ఞాన కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞానదాతలుగా పిరమిడ్ మాస్టర్లు ఎస్ జైపాల్ రెడ్డి, తిరుపతమ్మ, కురుమూర్తులు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఎవరైతే ప్రతిరోజు క్రమం తప్పకుండా 2 పూటలా ధ్యానం చేస్తారో వారిలో సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత కలుగుతాయని తెలియజేశారు. అలాగే శ్రీరామనవమి విశిష్టత గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పిరమిడ్ మాస్టర్లు సుందర్ రెడ్డి, లోక్నాథ్ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. చేసుకొని దశరథ మహారాజు దగ్గరికి, దశరథ మహారాజు వాళ్ళ కొడుకు కదా శ్రీరామచంద్రుడు, ఇక్కడికి వాళ్ళ రాజ్యానికి వచ్చిన తర్వాత ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళా దశరథ మహారాజు నా వయసు అయిపోతుంది, శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం చేద్దామనుకున్న దశరథునికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. మనకు తెలుసు కదా, కౌసల్యకం శ్రీరామచంద్రుడు, సుమిత్రకేమో లక్ష్మణుడు, కైకేయేమో భరత శత్రుఘ్నులు ఉంటారు. అయితే అప్పుడు శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తుంది, కైక దగ్గర మందర ఉంటుంది కదా, మందర పెట్టిన చిచ్చే కదా ఇదంతా, ఆ మందర ఉండి ఇప్పుడు శ్రీరామచంద్రుని కౌసల్య పెద్ద కొడుకు శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేస్తే శ్రీరామచంద్రుడే రాజ్యాన్ని మొత్తం వెళ్తాడు. నీళ్ళల్లో మునిగితే స్నానం, శ్వాసలో మునిగితే ధ్యానం. మనమంతా శ్వాసలో మునుగుదాం. రోజు శరీరాన్ని శుభ్రం చేస్తున్నట్లు స్నానం ఎలా చేస్తున్నామో మన మనసును కూడా అలా శుభ్రం చేయాలి. మనసును శుభ్రం చేసే ప్రక్రియనే ధ్యానం. శరీరాన్ని శుభ్రం చేస్తున్నాం కానీ మనసును ఎవ్వరు శుభ్రం చేయట్లేదు ఈ భూమి మీద. మనసు అంతా దుమ్ముతో, దుమ్ము ధూళి ఎలా అయితే పడుతుందో శరీరానికి, అలాగే మనసులో ఆలోచనల చెత్తబుట్ట పెరుగుతుంది రోజు రోజుకు. కాబట్టి వాటన్నిటిని క్లీన్ చేసే ప్రక్రియని శ్వాస మీద ధ్యాస. ఇంటింటికి ధ్యానం, గడప గడపకు ధ్యానం కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా బడా భీమ్గల్ గ్రామంలో పిరమిడ్ మాస్టర్ రాజు హంస ఆధ్వర్యంలో ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొని పత్రిజీ గురించి, ధ్యానం, పిరమిడ్ల విశిష్టతల గురించి అద్భుతంగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమానికి మరో జ్ఞానదాతగా విచ్చేసిన రజనీ మాట్లాడుతూ ప్రతిరోజు ధ్యానం చేసి ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు రాజు హంస, మైలారం రాజు, ఆర్మూర్ రాజు 100 మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు. మధ్యలో మనస్సు ఉందన్నా కదా, ఆ మనస్సుని కొట్టాలి అంటే ఆలోచనలు. ఇప్పుడు అనుకున్న మనసు అంటే ఏంటిది, ఆలోచనలు కట్ చేసుకుంటూ ఈ శ్వాస మీద ధ్యాస. శ్వాస అంటే ఎవరు, వాయుపుత్రుడు ఆంజనేయ స్వామి. అవునా, అందరికి తెలుసా వాయుపుత్రుడు అని పాటలు పాడతారు కదా. వాయుపుత్రుడు అంటే వాయువు అంటే గాలి, ఆ గాలి పుత్రుడు అన్నమాట, ఆ వాయువుకే పుత్రుడు ఆయన. అందుకే ఆయనని పట్టుకోవాలి. అదేది శ్వాస. మన దగ్గర ఉంది ఏంది, శ్వాస. వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం మార్గదర్శకత్వంలో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో గల గురుస్థాన్ మెడిటేషన్ స్పేస్ లో ప్రతి నెల 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు ధ్యానీభావ తరగతులు అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా 8వ రోజు శ్రీరామనవమి సందర్భంగా స్పెషల్ క్లాస్ నిర్వహించారు. ఈ సందర్భంగా వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. శ్రీరామనవమి విశిష్టతతో పాటు ధ్యానం విశిష్టతల గురించి తెలియజేసి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కొత్త ధ్యానులు పాల్గొని ఎంతో ధ్యాన సాధన చేశారు. మనం ఒకరిని చూసి ఎలా ఉండాలో నేర్చుకోవాలి, ఒకరిని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి. రావణాసురుని చూసి ఇలా ఉండకూడదని నేర్చుకుంటే రాముడిని చూసి ఇలా ఉండాలి అని నేర్చుకోవాలి. అంతే తప్పనించి రావణాసురుని నిందించడానికో రాముడిని ప్రశంసించడానికో మన జీవితం కాదు. మనల్ని మనం సుగుణాల రాసులుగా తీర్చిదిద్దుకోవడానికి ఈ జీవితం ఉంది.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పిఎస్ఎస్ఎం వీరవాసారం పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో గల శ్రీ బలుసులమ్మ తల్లి గుడి వద్ద మహాకుంభాభిషేకం, మహా అన్నదానం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానానికి సంబంధించిన కరపత్రాలను భక్తులకు పంపిణీ చేసి ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల విశిష్టత గురించి తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని సూచించారు. जगत की शाकाहार जगत की पिरामिड जगत की अहिंसा 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 శాకాహారాన్ని భుజించండి, శాకాహారాన్ని భుజించండి. ధ్యానం అంటే ధ్యానం అంటే ధ్యానం అంటే అహింస అహింస శాకాహారాన్ని భుజించండి. ధ్యాన విద్యార్థి కార్యక్రమంలో భాగంగా కడపలోని పలు స్కూళ్లలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బాల శివప్రసాద్, నారాయణ రెడ్డిలు పాల్గొని విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే విద్యార్థులకు ఎలాంటి లాభాలు కలుగుతాయనే విషయాల గురించి చక్కగా వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పాపురంలో గల వేణుగోపాల స్వామి దేవస్థానంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ భీమినేని వంశీకరించే ఆత్మజ్ఞాన వైభవం ఏప్రిల్ 2న నిర్వహించబడును. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం 9 గంటలకు పిరమిడ్ మాస్టర్ శివనాగేశ్వరరావు ఇంటి వద్ద భీమినేని వంశీకిరణ్ గారిచే మాతా భువనేశ్వరి పిరమిడ్ ప్రారంభోత్సవం జరుగును. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టర్లు శివనాగేశ్వరరావు, రాంబాబు. పిఎస్ఎస్ఎం ముచ్చర్ల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా ముచ్చర్లలోని రామాలయం కమిటీలో ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు, మహాకరుణ శాకాహార ర్యాలీ ఏప్రిల్ 6న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. అతిథులుగా తెలంగాణ పిరమిడ్ సేవాదళ్ అధ్యక్షులు పిఎంసి ట్రస్టీ ధ్యానగద్దరు భూపతిరాజు, తెలంగాణ పిరమిడ్ సేవాదళ్ ఉపాధ్యక్షులు పిఎంసి ట్రస్టీ హనుమంతరావు, ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ, ముచ్చర్ల సర్పంచ్ జాటోక్ భాయ్ లూసీ, ఉప సర్పంచ్ రేగళ్ల ఉమా, గ్రామ పంచాయతీ సెక్రటరీ అనురాధ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్నప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. కర్నూలు జిల్లా కల్లుగొట్ల గ్రామంలో శ్రీ మహాయోగిని నూతి నాగమ్మ పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మాణానికి భూమి పూజ ఏప్రిల్ 2న ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గుణకర్, సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రభాకర్ పాల్గొననున్నారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు డోన్ పద్మావతి, రామాంజనేయులచే సంగీత ధ్యానం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అల్పాహారం, అన్నప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం పల్లికొండ గ్రామంలో పిరమిడ్ ప్రారంభోత్సవం, అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ ఏప్రిల్ 3న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం 9 గంటలకు ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు.
వికారాబాద్ లో వీరభద్రస్వామి పిరమిడ్ ప్రారంభోత్సవం మెగా శాకాహార ర్యాలీ మార్చి 29న నిర్వహిస్తున్నారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, ట్రస్టీ దామోదర్ రెడ్డిలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అల్పాహారం, ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని సాదరంగా ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టర్లు వీరభద్రయ్య, నిర్మల. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన PMC, ప్రతిక్షణం సత్యదర్శనం.